ఇచ్చేసాక అవన్నీ ప్రభుత్వం వాటిట్లోనే పెట్టేస్తే ప్రైవేట్ వాటిట్లో ఇక్కడ లేని అక్కడ పెడదాం. అక్కడ ఒక 30% ప్రైవేట్ ఉంటే మిగతా 70% ఇక్కడ జరిగితే మనకి 3-4 వేల కోట్ల రూపాయలు మిగిలిపోతుంది కదా. ఏడాదికి నెలకు వచ్చేటప్పటికి ఒక 3,000 కోట్లు అవుతుంది. దాంట్లో 36,000 కోట్లు ఏడాదికి అనుకుందాం. ఒక 16,000 కోట్ల రూపాయలు పోనీ ప్రైవేటుడికి ఇచ్చిన 20,000 కోట్ల రూపాయలు మనం ఇందులో ఖర్చు పెడితే గనక, ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేస్తే గనక ఓ 4,000 కోట్లు ఆ మెడిసిన్ ఎక్విప్మెంట్ అనుకుందాం. మిగతా 10-15,000 కోట్లు మిగిలే కదా అది. ఆ విధంగా మనకి డబ్బులు మిగులుతాయి కదా అని అనుకున్నాడు అతను. అందుకోసం అతను ఆ ప్లాన్ చేసింది. అది తీసుకెళ్ళి ఇచ్చేసాం ఇప్పుడు వాళ్ళకే తినేయండి అని చెప్పేసి. అదేమంటే నీకు తెలియదేమో అసలు పీపీపీ అంటే ఏంటో తెలుసా అని చెప్పేసి ఎబ్రివేషన్ అడుగుతున్నాం అనమాట మనం. అదొక విచిత్రమైనటువంటి వాదం. ఇప్పుడు ఇది ఓ లూలు ఇచ్చినా ఎవడేమనలేదు కాబట్టి ఇదైనా ఇచ్చేస్తాం అట్లుంది ఇప్పుడు. కానీ రేపు పొద్దున్న సంపద సృష్టి ప్రభుత్వానిక లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనే ప్రశ్న వస్తుందేమో ఇలా ఇచ్చుకుంటూ పోతే. ఆల్రెడీ చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. దాంట్లో వీళ్ళేమి మార్చే ఉద్దేశం కూడా ఏం లేదు. సార్, ఒకటి ఎంత డెవలప్ అయిన విశాఖ ఆ సిటీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇలా ఉంటే రేపొద్దున్న అమరావతిలో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుందా? ఎందుకులే, ఇప్పుడు అమరావతిలో ఎందుకు ఇవ్వట్లేదు? అమరావతిలో ఇచ్చిన వాటికి ఎంత తీసుకుంటున్నారేంటి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకి 4 కోట్ల రూపాయలు అంటే ఇలా తక్కువకి ఇచ్చేస్తారా ఇక్కడ ఇచ్చినట్టు? నేను చెప్పింది అదే. SRM కి 25 లక్షలు అండి, బిట్కి 25 లక్షలకి ఇచ్చారు ఎకరం.